హాయ్ వెల్కమ్ టు ఎస్వీఎంఎస్ ఛానల్ ఇంటర్ మ్యాథ్స్ 1 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. ఇందులో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఎక్సైజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందమ్మా. ఎక్సైజ్ 1, 2, 6 ABCDEF మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఏంటంటే ఇక్కడ 7 మార్క్స్ ఐఎంపీ ప్రాబ్లమ్స్ చూడండి ఒకసారి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకుంటూ వీటితో పాటు ఇవి కూడా బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? సో ఇఫ్ ABC ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ప్రూవ్ దట్ cos 2A plus cos 2B plus cos 2C is equal to minus 4 cos A cos B cos C minus 1. ఓకే, ఇది ప్రూవ్ చేయవలసింది, ఓకేనా? చూడండి సొల్యూషన్ ఏంటి. ABC ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్ అంటే ఏంటి? A plus B plus C is equal to 180 degrees, అంతే కదా. A plus B plus C is equal to pi, ఓకేనా? సో C is equal to pi minus of A plus B, ఓకే. A plus B is equal to ఏమని రాయొచ్చు? పై మైనస్ C, ఓకే. సో ఈ కండిషన్ ఏంటి? వాళ్ళు ఏమి ఇచ్చింది? కండిషన్ ఏంటిది? ఇచ్చిన కండిషన్ ABC ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో అంటే A plus B plus C is equal to పై అంటే 180 degrees, ఓకేనా? చూడండి LHS ఏమిటి? LHS ఏమి ఇచ్చారు ఇక్కడ? cos 2A ప్లస్ cos 2B ప్లస్ cos 2C, ఓకేనా? cos 2A ప్లస్ cos 2B ప్లస్ cos 2C. చూడండి ఈ cos 2A ప్లస్ cos 2B అనేది ఎలా ఉంది? cos C ప్లస్ cos D ఫార్ములాలో ఉంది. సో cos C ప్లస్ cos D ఫార్ములా అప్లై చేయండి. అంటే ఏంటి ఫార్ములా? 2 cos C ప్లస్ D బై 2 2A ప్లస్ 2B బై 2 ఇంటూ cos C మైనస్ D బై 2 2A మైనస్ 2B బై 2 ప్లస్ cos 2C, ఓకే. సో 2 cos ఆఫ్ 2 కామన్ తీస్తే ఏమవుతుంది? A ప్లస్ B బై 2 ఇంటూ కాస్ ఆఫ్, ఇక్కడ కూడా 2 కామన్ తీయండి, A మైనస్ B బై 2, ఓకే, ప్లస్ cos 2C. చూడండి cos 2Cకి కాసుల్లో ఫార్ములా ఏంటది? 2 cos స్క్వేర్ C మైనస్ 1, ఓకేనా? cos 2A ఈజ్ ఈక్వల్ టు 2 cos స్క్వేర్ A మైనస్ 1, ఇది ఫార్ములా, ఓకేనమ్మా? సో 2 cos స్క్వేర్ C మైనస్ 1, ఓకేనా? సో -1 ముందు రాస్తున్నాం చూడండి. -1 ప్లస్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ కూడా సేమ్ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఏమొచ్చింది? 2 cos ఆఫ్ A ప్లస్ B ఇంటూ cos ఆఫ్ A మైనస్ B ప్లస్ 2 cos స్క్వేర్ C. సో -1 ప్లస్ చూడండి ఇక్కడ cos ఆఫ్ A ప్లస్ B ప్లస్లో ఏం రాయచ్చమ్మా? చూడండి ఒకసారి. cos ఆఫ్ A ప్లస్ B cos పై మైనస్ C కదా. cos 180 మైనస్ C అంటే ఏంటి? cos ఆఫ్ 180 మైనస్ థీటా ఏమవుతుంది? సెకండ్ క్వాడ్రెంట్. సో రాస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ cos ఆఫ్ A ప్లస్ B ఏమని రాయచ్చు? cos ఆఫ్ పై మైనస్ C కదా ఇంటూ cos ఆఫ్ A మైనస్ B ప్లస్ 2 cos స్క్వేర్ C, ఓకే. సో -1 ప్లస్ cos ఆఫ్ 180 మైనస్ థీటా ఏమవుతుందమ్మా? cos ఆఫ్ 180 మైనస్ థీటా 180 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రెంట్లో cos వచ్చి నెగిటివ్, 180 ఉంది కాబట్టి cos మారదు, అంటే ఏంటి? మైనస్ cos C, ఓకే, ఇంటూ cos ఆఫ్ A మైనస్ B ప్లస్ 2 cos స్క్వేర్ C, ఓకేనా? సో -1 మైనస్ 2 cos C ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, 2 cos C ఇంటూ cos ఆఫ్ A మైనస్ B ప్లస్ 2 cos స్క్వేర్ C. చూడండి రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? -1 మైనస్ 2 cos C కామన్ తీయచ్చు కదా. -2 cos C కామన్ తీస్తే ఏమవుతుంది? చూడండి ఒకసారి. cos ఆఫ్ A మైనస్ B ఇక్కడ ఏమవుతుంది? మైనస్ కదా కామన్ తీసాం, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా, మైనస్ cos C, ఓకేనా? అర్థమైందా? సో -1 మైనస్ 2 cos C ఇంటూ cos ఆఫ్ A మైనస్ B మళ్ళీ C ప్లస్లో ఏమని రాయచ్చు ఇక్కడ? చూడండి C ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఆఫ్ A ప్లస్ B కదా. cos ఆఫ్ పై మైనస్ ఆఫ్ A ప్లస్ B, ఓకే, అంతే కదా. C అంటే ఏమని రాయచ్చు? పై మైనస్ ఆఫ్ A ప్లస్ B, ఎందుకంటే A ప్లస్ B ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పై కాబట్టి, ఓకేనా? సో -1 మైనస్ 2 cos C ఇంటూ cos ఆఫ్ A మైనస్ B
సో కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా ఏమవుతుంది మళ్ళీ మైనస్ కాస్ థీటా. సో మైనస్ కాస్ థీటా కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనమ్మా, అర్థమవుతుందా? కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా, 180 మైనస్ థీటా అంటే ఏమవుతుంది సెకండ్ క్వాడ్రంట్లో కాస్ వచ్చి నెగిటివ్. ఓకే, సో మైనస్ కాస్ 180 ఉంది కాబట్టి మారదు, అంటే మైనస్ కాస్ ఏ ప్లస్ బి వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, అర్థమైందా? సో -1 - 2 కాస్ సి. చూడండి ఇక్కడ ఫార్ములా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఫార్ములా ఏంటి? 2 కాస్ ఏ కాస్ బి. సో ఫార్ములా ఇది. ఓకేనా? సో -1 మైనస్తో 2 ఇంటూ 2 4 కాస్ సి ఇంటూ కాస్ ఏ ఇంటూ కాస్ బి. సో -1 - 4 కాస్ ఏ కాస్ బి కాస్ సి ఇస్ ఈక్వల్ టు RHS. చూడండి ఇదేనా RHS? ఓకేనమ్మా, -4 కాస్ ఏ కాస్ బి కాస్ సి -1. దీన్నే ఇలా రాయండి. -1 ముందు రాసాం కదా మనం. సో -4 కాస్ ఏ కాస్ బి కాస్ సి -1. సో ఎలాగైనా ప్రాబ్లం లేదు. ఓకేనా? సో అర్థమైందమ్మా? సో వెరీ వెరీ IMP. ఓకేనా? 7 మార్క్స్కి IMP ప్రాబ్లం ఇది. ఓకే, సో ఈ మెథడ్లో ఏమి ఇచ్చినా చేసిలా ఉండాలి. ఓకేనా? ఏబిసిఆర్ ట్రయాంగిల్ సరే ఇలా కాస్ 2a ఇవ్వచ్చు, ఇక్కడ మైనస్ ఇవ్వచ్చు, ఇక్కడ ప్లస్ ఇవ్వచ్చు, ఇక్కడ 2 మైనస్లు ఇవ్వచ్చు. ఓకేనా? సో ఈ మెథడ్ మాత్రం IMP, వెరీ వెరీ IMP. ఓకేనా? చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? అర్థమైందమ్మా? కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా 2 కాస్ సి ప్లస్ d/2 ఇంటూ కాస్ సి మైనస్ d/2. కాస్ 2cకి కాసుల్లో ఫార్ములా అప్లై చేసాం. 2 కాస్ స్క్వేర్ సి మైనస్ 1. సో 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. 2 క్యాన్సిల్ అయిపోయింది. సో -1 ముందు రాసాం. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పై కదా, సి ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ సి. ఓకే, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ 2 కాస్ స్క్వేర్ సి. సో పై మైనస్ సి అంటే 180 మైనస్ థీటా. కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే మైనస్ కాస్ థీటా. ఓకేనా? సో -2 కాస్ సి కామన్ తీసాం. ఓకే, అర్థమైంది కదమ్మా? నెక్స్ట్ సో 7 మార్క్స్ క్వశ్చన్లో సెకండ్ వన్. ఓకే, సెకండ్ వన్. ఇఫ్ చూడండి if ABC are angles in a triangle then prove that సో ప్రాబ్లం ఏంటంటే కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 4 sin a/2 ఇంటూ sin b/2 ఇంటూ sin c/2. ఓకే, ఇది కూడా IMPనే. ఓకేనా? చూడండి సొల్యూషన్. సో ఏమిచ్చారు? ఇది కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి కదా. LHS తీసుకుంటున్నాను చూడండి. కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి. ఓకే, సో కండిషన్ ఏంటి? ఏబిసిఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. ఓకేనా? ఓకేనమ్మా? సో ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పై. ఓకే, సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ సి. సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? పై మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకేనా? సో చూడండి కాస్ ఏ ప్లస్ కాస్ బి అనేది ఎలా ఉంది? కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములాలో ఉంది. సో ఫార్ములా అప్లై చేయండి. 2 కాస్ సి ప్లస్ d/2 ఇంటూ కాస్ సి మైనస్ d/2 ప్లస్ కాస్ సి. సో 2 కాస్ ఆఫ్ చూడండి ఏ ప్లస్ b/2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ b/2. ఇక్కడ కాస్ సికి చూడండి మనకి ఏంటి సైన్లో రావాలి. RHS ఒకసారి చూసుకోండి, అబ్జర్వ్ చేయండి. sin a/2 sin b/2 sin c/2. సో ఇక్కడ కాస్ సికి సైన్లో ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, 1 మైనస్ 2 sin స్క్వేర్ c/2. సో ఇది ఫార్ములా. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? బై 2 కావాలి. బై 2 అప్లై చేయండి.
π/2 మైనస్ c/2 కదా. ఇక్కడ ఏంటి కావాలి, కాస్ కావాలి. కాస్ ఆఫ్ a ప్లస్ b/2 ఇంటూ కాస్ ఆఫ్ π/2 మైనస్ c/2 కరెక్ట్ కదా. కాస్ 90 మైనస్ తీటా ఏమవుతుంది, సైన్ తీటా. ఫస్ట్ క్వాడ్రంట్ కదా, సైన్ c/2. సో కాస్ ఆఫ్ a ప్లస్ b/2 ప్లేస్లో ఏం రాయొచ్చు మనము, సైన్ c/2. ఓకే, అర్థమైందా. సో కాస్ a ప్లస్ b/2 అంటే సైన్ c/2 ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b/2 ప్లస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c/2. సో ఇందులో ఏం కామన్ తీయచ్చు, 2 సైన్ c/2 కామన్ తీయచ్చు కదా. సో కామన్ తీస్తున్నాం చూడండి, 2 సైన్ c/2 ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b/2 ఓకే మైనస్ సైన్ c/2. ఒక సైన్ c/2 ఉంటుంది కదా, ప్లస్ 1. ఓకే, అర్థమైందమ్మా. 2 సైన్ c/2 కామన్ తీసాం ఈ యూనిట్లో. కాస్ ఆఫ్ a మైనస్ b/2 మైనస్ సైన్ c/2 ఓకే ప్లస్ 1. సో 2 సైన్ c/2 ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b/2 మైనస్ చూడండి ఇక్కడ సైన్ c/2 ప్లేస్లో ఏం రాయచ్చమ్మా, కాస్ ఆఫ్ a ప్లస్ b/2 రాయచ్చు కదా. సో రాస్తున్నాను చూడండి, కాస్ ఆఫ్ a ప్లస్ b/2 ప్లస్ 1. ఓకే, సో 2 సైన్ c/2 ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b/2 మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b/2 ప్లస్ 1 ముందు రాసేస్తున్నాను చూడండి. ఓకే, 1 ప్లస్. సో కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఏంటి, కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b. 2 సైన్ a సైన్ b కదా, 1 ప్లస్ 2 సైన్ c/2 ఇంటూ ఫార్ములా ఏంటి, 2 సైన్ a/2 ఇంటూ సైన్ b/2. సో ఇదే కదా ఫార్ములా. ఓకేనా, అర్థమైందా. 1 ప్లస్, సో 2 ఇంటూ 2 అంటే 4 సైన్ c/2 ఇంటూ సైన్ a/2 ఇంటూ సైన్ b/2. ఓకే, సో దీనే ఆర్డర్లో రాయండి. 1 ప్లస్ 4 సైన్ a/2 ఇంటూ సైన్ b/2 ఇంటూ సైన్ c/2. ఓకే, సో ఈజ్ ద RHS. ఓకేనా, ఇదేనమ్మా ఆన్సర్. అర్థమైందా, ఒకసారి చూడండి. కాస్ a ప్లస్ కాస్ b ప్లస్ కాస్ c ఈక్వల్ టు 1 ప్లస్ 4 సైన్ a/2 ఇంటూ సైన్ b/2 ఇంటూ సైన్ c/2. సో ఇదే కదా, అర్థమైందా. కాస్ c ప్లస్ LHS ఏంటి, కాస్ a ప్లస్ కాస్ b ప్లస్ కాస్ c. సో LHS తీసుకున్నాం ఫస్ట్, కాస్ c ప్లస్ కాస్ d ఫార్ములా రాసాం. ఓకేనా. సో ఏబిసిఆర్ఏ యాంగిల్స్ అవి ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి, a ప్లస్ b ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పై. ఓకేనా, సో ఈ కండిషన్ ఆధారంగా మనం ప్రాబ్లం చేయాలి. ఓకేనమ్మా. సో కాస్ ఆఫ్ a ప్లస్ b అంటే కాస్ 90 మైనస్ తీటా, కాస్ 90 మైనస్ తీటా అవుతుంది సైన్ తీటా. చూడండి ఇక్కడ కాస్ ఆఫ్ a ప్లస్ b అంటే సైన్ c/2. సో అదే రాసాం. ఓకే, సో 2 సైన్ c/2 కామన్ తీసాం. సో ఇక్కడ ఏం చేసాం, మళ్ళీ సైన్ c/2 ప్లస్లో ఏం రాసాం, a ప్లస్ b/2 రాసాం. సో ఇది కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b. సో ఫార్ములా 2 సైన్ a సైన్ b, a/2 ఉన్నాయి కాబట్టి బై2 వేసాం. ఓకేనా, సో IMP వేరే IMP. ఓకేనా, సో అర్థమైందా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఇంకా IMP ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.